రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గుట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 12వ భాగం 22/11/20. ఆయన తనకు బాగా తెలిసిన ప్రసిద్ధులైన జ్యేష్ఠ రాష్ట్ర దేశ జిల్లా నాయకుల గురించి చెప్తున్నారు. అన్నా ప్రగడ వారి గురించి అన్నా ప్రగడ కామేశ్వరరావు గారి గుంటూరు జిల్లా నిత్యోత్సాహి, కొంతకాలం మిలిటరీలో ఉన్నాడు. దేశభక్తుడు, పెద్దల పట్ల పూజ్యతా భావం ఉన్న యువకోత్సాహం నిరంతరం ఆయనలో పెళ్ళుబుకుతో ఆసేతు హిమాచల పర్యంతం ఆయన తిరగని రాష్ట్రం లేదు. అన్ని రాష్ట్రాలు ఆయనకి మిత్రుడు. గుజరాత్ ఆడబిడ్డను ఆయన పెండాడాడు. అఖిల భారత నాయకులందరితో చాలా చనువుగా మాట్లాడేవాడు. ఆయనకు పూజ్యభావం గల ఆంధ్ర నాయకుడు ఉన్నవ ఆంధ్రరత్న. స్వరాజ్య సంసిద్ధి ఆయన లక్ష్యమైన స్వరాజ్యాన్ని హింస ద్వారా ఆయన త్వరలో సంపాదించడం ఆయనకిష్టం. జైళ్లలో గల దేశభక్తుల శ్రీ భుక్తేశ్వరదత్తు ప్రభృతుల సాహచర్యం ఆయనకు ఆనంద పరవశుణ్ణి చేసింది. చుప్ప ఉడికిదావులా కనపడుతుంది, కనపడకుండా పెడుతుంటాము. ఆయన అతివాది, సిసలైన సామ్యవాది. 30లో రాజకీయ విద్యాలయాన్ని కొత్తపట్నంలో స్థాపించి జయప్రదంగా నిర్వహి పోలీసు లాఠీ ప్రహరణ ఆయన ఎన్నోసార్లు గురై కొంతకాలం మద్రాసు శాసనసభలో ఆయన సభ్యులుగా ఉన్నారు. అలాగే మంచి మాటకారి, 70 సంవత్సరాలు దగ్గర పడుతున్న 40 ఏళ్ల వయసులో ఉన్నట్టుగానే మాట్లాడి మంచివి. మరుపిళ్ళ చిట్టిగాంది నా వయస్సు. ఆయన ప్రఖ్యాత కార్మిక నాయకుడు. 1930 నుంచి నాకు సన్నిహిత మిత్రుడు. 30 ఏళ్ళ నుంచి చాలా కాలం రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు, సహచరుడు. అన్ని విధాలా తోడ్పడేవాడు నాకు. స్వరాజ్య సంరంభంలో అన్ని పోరాటాలు ఆయన పాల్గొని పెదవాళ్ళు చిట్టి నగర్ ఆయన పేరు మీదేవాడు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్ర నాయకులను నిర్బంధించిన అమరావతి జైల్లో ఉన్న వీరు చాలా కాలం నుంచి శాసనసభ్యులు. ఆయన సహాయ సంపత్తి గలవాడు. విజయవాడ మున్సిపల్ చైర్మన్గా ఉండటం సాధారణంగా జరిగేది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖులుగా వీరు ప్రతిష్ట పొంది కళా వెంకట్రావు గారికి, మంత్రి వెంకటరాజు గారికి వీర సన్నిహిత సముద్రుడు. ఆయన ధర్మపత్ని భ్రమరాంబ గారు పరమ పూజనీయులు, దేశభక్తులు. స్వరాజ్య సంరంభంలో వీరు కూడా ప్రముఖ పాత్ర వహించి జైలు వెళ్ళారు. ఆయన సోదరి బోధరుడు, సన్నిహిత బంధువులు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఆయన మేనరుడు స్వర్గీయ గణపతిరావు పాత్రుడు పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా, బెదవాడ మున్సిపల్ చైర్మన్గా ఆ ప్రతిష్టను ఆర్జించుకుని చిట్టిగారు మాత్రం ఎలాంటి పదవులు ఆశించకుండా తన బంధుమిత్రులచే ఆయా పదవులు నిర్వహింపచేస్తారు. బెదవాడ పట్టణ కాంగ్రెస్ సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇవాల్టి వరకు అధ్యక్షుడిగా ఉండటం గమనం. అఖిల భారత వర్గంలోనే అలాంటి సామ్యం మరొక చోట లేదు. స్వామి నారాయణానంద్ జన్మస్థానం కృష్ణా జిల్లా దివి తాలూకా యార్లగడ్డ గ్రామం. జాతీయ జెండాను సృష్టించిన పింగళి వెంకయ్య గారు వీరి అన్న కుమారు.
1906లో కాంగ్రెస్ వారి లాల్ బాల్ పాల్ త్రయానికి అయిన భక్తి అవసరమైతే బల ప్రయోగం ద్వారానైనా స్వరాజ్యం సంపాదించాలన్న తీవ్ర ఈయన తన పెద్ద కుమారుడికి లాలా లజపతి రాయ్ అని పేరు పెట్టి 1906-7 ప్రాంతాల స్వరాజ్య ప్రెస్ ఈయన సొంత ధనంతో పెట్టి స్వర్గీయ హరిసర్వోత్తమరావు గారి సంపాదకత్వ స్వరాజ్య పత్రిక వెలువడటానికి కారణం. స్వరాజ్య పత్రికలోని సంపాదకీయ వ్యాసాలకే హరిసర్వోత్తమరావు గారు 3 ఏళ్లు జైలుకు వెళ్ళి ఈయన అరెస్టు కూడా వారెంట్ జారీ చేసి ఆయన పాండిచేరి వెళ్ళి అరెస్టు తప్పించు అక్కడ తమిళ జాతీయ మహాకవి సుబ్రహ్మణ్య భారతితో కలిసి ఉన్న ఆయనపై గల వారెంటుకు కాలదోషం పట్టిన తర్వాత తిరిగి వచ్చి విజయవాడలో స్థిర నివాసం ఏర్పరచుకొని స్వరాజ్య సంరంభంలో పాల్గొని 1932 నాటి వీరు సన్యసించి కర్నూలులో ఒక ఆశ్రమం పెట్టుకొని కాంగ్రెస్ కార్యక్రమ ప్రచారం రాయలసీమ జిల్లాలో నిరవంతరంగా చేస్తారు. 1942-42లో జైళ్లలో వీరు మాత్రమే ఉండేవారు. ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ ట్రిబ్యునల్లో వీరు సభ్యులు. వీరి దేశభక్తి ప్రజాపేద గణనీయమని. బొమ్మ శేషురెడ్డి 1920లోనే అసహాయోద్యమంలో అన్ని సంరంభాలలో జైలు యాత్ర చేసినటువంటి త్యాగము. బొమ్మారెడ్డి శేషురెడ్డి నెల్లూరు అచ్చమైన రైతు సమస్యల గురించి ప్రామాణికంగా ఉపన్యసించగల దిట్ట. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు, చాలా కాలం పనిచేశాడు. హితుడు, నాకు ప్రియమిత్రు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో వెల్లూరు తంజావూరు జైలులో కలిసి ఉన్న వంటశాల నిర్వహణలో నాకు పూర్తి తోడ్పాటునిచ్చి నా కృతజ్ఞతకు పాత్రుడే. చాలా కాలం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా, ట్రిబ్యునల్ సభ్యుడిగా పనిచేసి స్వరాజ్య సిద్ధి తర్వాత వీరి త్యాగం, అనుభవాలు తగినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదని చెప్పక తప్పు. శ్రీ తత్వానంద స్వామి పూర్వాశ్రమంలో వీరి పేరు కొండపర్తి వీరభద్రాచార్య. అసహాయోద్యమంలో కొత్తలో వీరు మా గ్రామంలోని వానపాముల లక్ష్మీనరసింహారావు గారింటికి వచ్చారు. గుంటూరు జిల్లా పున్నూరులో కాబోలు జాతీయ విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న లక్ష్మీనారాయణ గారు నాతో మా గ్రామంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి చేత అసహాయోద్యమం గురించి ఉపన్యాసం ఇప్పి కొంతకాలానికి వారు సన్యసించారు. వారికి సన్యాసాసనం ఇప్పించింది వీర్పేడిలోని మలయాళ స్వామి. వీరు కూడా నిత్య ఖద్దరుధారి. మా గ్రామానికి కూడా అనేక సార్లు వచ్చి శిష్యులకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మహాత్ముని గురించి, ఖద్దరు తత్వాన్ని గురించి వారి ఉపన్యాసంలో ఉద్బోధించేవారు. (1927) మహాత్మ సందర్శనం చేయవలసిందిగా మలయాళ స్వాముల వారు నన్ను కోరగా నేను ఆయన ఘంటసాల పాలన నుంచి కారులో బందర్ తీసుకొచ్చి పట్టాభికారి ఇంటి వద్ద మహాత్ముని సందర్శింపజేసి కొంతసేపు సంభాషణ జరపడానికి అవకాశం పట్టాభికారి ద్వారా ఏర్పాటు. కాంగ్రెస్ వాదులు కొందరు వీరి శిష్యులుగా ఉండేవారు. వీరి పట్ల నాకు పూజ్య భావం. ఒకసారి చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గరలో ఉన్న వేర్పేడు ఆశ్రమానికి కూడా వెళ్ళి నేను వీరిని దర్శించాను. 32లో మా గ్రామంలో జాతీయ జెండాను ఊడదీయడానికి పోలీసులు చేసిన దాడి సందర్భంలో లాఠీ చార్జీకి గురైన సాయం వరదరాజు గారు వీరి శిష్యుడే.
ఈ విషయమై విఫలంగా ఇదివరకు తత్వానందుల వారు బందరు జాతీయ కళాశాలలో ఉంటూ ప్రతిరోజు కృష్ణాపత్రిక ఆఫీసుకు వచ్చి కృష్ణరాయ దర్బార్ సంభాషణలో పాల్గొనేవారు. వీరి కృష్ణరావు పట్టాభిగారు చాలా సన్నిహిత మిత్రుడు. బందర్ కోనేటి మీద 1930లో జెండా ఆవిష్కరణ చేసిన, లాఠీ చర్యలు గురైన, అనేకసార్లు జైలు యాత్ర చేసిన, జెండా వీరుడిగా ప్రసిద్ధి చెందిన తోట నరసయ్య గారితో పాటు జెండా ఆవిష్కరణలో స్వామీజీ కూడా వీరు కూడా పోలీసు లాఠీ చార్జీ రుచులు చూశారు. అయితే నరసయ్య గారితో పాటు హెచ్చు దెబ్బలు గురి కాకపోవడం వీరి కాషాయ వస్త్ర మహిమ. 1932లో నెల్లూరు జిల్లాలో బి క్లాస్ ఖైదీగా మేము కలిసే ఉన్నాం. ముట్నూరు వారి గది పక్కనే వీరిరువురు మిత్రులకు ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఇద్దరు. కృష్ణారావు గారు తరచు వీరితో హాస్యాలు ఆడుతూ ఉండేవారు. ఎప్పుడైనా హాస్యం మితిమీరితే అదిగో కృష్ణారావు అని వీరు గద్దించేవారు. సహనం స్వామీజీ అని కృష్ణారావు గారు నవ్వేవారు. అందరం నవ్వేవారు. స్వామీజీ కూడా నవ్వేవారు. తమిళనాడు వారు భోజనం చేసే సమయానికి స్వామీజీని కృష్ణారావు భిక్షకు పంపేవారు. వారు తెచ్చిన సాంబార్లో హెచ్చు భాగం కృష్ణారావు గారికి అర్పితమై నా ఎడల వీరికి ఆప్యాయత, ప్రేమ, చనువు. బందర్లో అప్పుడప్పుడు నేను ఉంటూ ఉన్న వసతి గృహానికి వస్తూ ఉండేవారు. 87లో వారి కోరికపై రామకృష్ణ పరమహంస జీవితం వారికి సమర్పించుకున్నాం. జైళ్ళ యాత్రలు అయిన తర్వాత వీరు తపస్సు చేసుకుంటూ ఆశ్రమాల్లో గడిపారు. 1943 ప్రాంతంలో నేను వీరిని అవనిగడ్డలో కలుసుకున్నప్పుడు ఆ ఊరి వెలుపల పూజ్య శ్రీ చెన్నమ్మ గారి ఆశ్రమానికి తీసుకువెళ్ళాను. ఆవిడ శ్రీ రామకృష్ణ పరమహంస వంటి వారని నాకు చెప్పారు. ఆవిడ కుమారులను కోదలను బ్రహ్మచర్యకు నిష్టగా ఆచరించేటట్టు చేశారు. ఆవిడ కుమారితో నేను ముచ్చటించా కూడా. అహింస మనోవాక్కాయ కర్మలా పాటించాలని ఎవరైనా పట్టుకుంటే సమాధిలో ఉన్న ఆమె వెంటనే ఆ ప్రాంతానికి పరిగెత్తి పట్టుకున్న చేపలను తిరిగి నదిలోకి వేసేటట్టుగా చేసేదని. అలాగే పళ్ళు తోముకోవడం, నిత్యం స్నానం చేయటం ఆమె మానేసి. వీటిని గురించి నేను ప్రశ్నించగా, బాబు వేరే ఏమీ లేదు, పండ్లకు పాచి కానీ నోటికి చెడు వాసన కానీ లేనందువల్ల వాటిని తోమటం మానేశాను. చెమట వంటిది పట్టది కూడా లేదు అని ఆరోగ్యంగానే ఉంటున్నానని చెప్పి మిమ్మల్ని చూసేవారు నమస్కారం చేయటం ఎందుకు నిషేధించారని ప్రశ్నిస్తే, నాకు నమస్కారం చేసినప్పుడు నా శరీరంలో ఏదో తెలియని బాధ, మంట ఏర్పడుతుందని చెప్పి చిన్నమ్మ గారితో నేను చాలాసేపు మాట్లాడాను. బిడ్డ సంశయాలను తీర్చినట్టుగా ఆవిడ సంభాషణ సాగి నిజంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారి బోధన జ్ఞాపకం వచ్చాయి. ఆవిడ తపస్సు ద్వారా సిద్ధి పొందే పరిపక్వ స్థితి వచ్చినట్టు ఆ స్వాముల వారు చెప్పారు. శ్రీ తత్వానందుల కృష్ణా, గుంటూరు జిల్లాలలో శిష్య శ్రేణి కలదు. శ్రీహెచ్ నాగభూషణాచార్య గారు తత్వానంద ఆశ్రమాన్ని స్థాపించి జయప్రదంగా నడుపుతున్నారు. త్యాగమూర్తి, తపస్వి అయిన నిత్యానందుల వారి ఆశీర్వచనాలు నాకెప్పుడూ ఉండే. దండు నారాయణరాజు, సర్దార్ దండు నారాయణరాజు గారు మహాత్ముడి పిలుపుననుసరించి న్యాయవాద వృత్తిని వదిలి అసహాయోద్యమంలో దుమికిన రాచబె ధైర్యాలకు లై పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన నాయకుడు. ఆంధ్రకేసరి ఎడ గౌరవ మర్యాదలు చూపే మహాసహచరుడు.
1923లో మనం కోరే రాజ్యాంగ ప్రణాళిక రచన కాంగ్రెస్ చేత నియమింపబడిన నెహ్రూ మోతీలాల్ కమిటీ ఆంధ్రలో విచారణకు గాను గుంటూరు, అందులో విఠల్ భాయ్ పటేల్ కూడా ఆ విచారణ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి ఆంధ్ర జిల్లాల నుండి ప్రముఖులు గుంటూరు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడటానికి జనసమూహం హాజరయ్యారు. చాలామంది గాంధీ టోపీలు ధరించొచ్చారు. గమనించిన పోలీసులు అధికారులు చాలా దురుసుతనంగా వాళ్ళని గాంధీ టోపీలను తీయాల్సిందిగా ఆదేశించారు. టోపీ తీయనని ఎదిరించిన గౌరవం ప్రప్రథమంగా నారాయణరాజు గారికి దక్కి ఆయన అరెస్టు చేశారు. అక్కడ చేరిన వాళ్ళంతా ఆయన అడుగుదాడల్లో నుంచి గాంధీ టోపీలు ధరి ముందడుగు వేస్తూ జాతీయ నినాదాలు చేసినది అందరినీ నిర్బంధించక తప్పదు. గుంటూరు ఖద్దరు శాఖల్లో నాంది టోపీలన్నీ ఖర్చాయి. ఈ సత్యాగ్రహం చరిత్రనే సృష్టి. దీనికి నాయకత్వం వహించిన దండువారు వారి ఇంటి పేరును సార్థకపరుచుకునేవారు. జిల్లా బోర్డు అధ్యక్షులుగా, చట్టసభాధ్యక్షులుగా గణనీయమైన ప్రజాసేవ చేసిన ప్రజానాయకులు. నెల్లూరు, తంజావూరు జైల్లో వారు మా నాయకులు. చాలా సౌమ్యులు, నిరాడంబరులు, అందరికీ తలలో 4. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ప్రసిద్ధి చెందిన అల్లూరి సత్యనారాయణరాజు వీరికి రాజకీయ గురువు. ఈ జిల్లాలోని భీమవరం తాలూకా అసహాయోద్యమంలో అపర బార్డోలీగా ప్రసిద్ధికి అనేక మంది జైళ్లకు వెళ్లటమే కాక దెబ్బలు, శిక్షలకు గురవడం, కాల్పులకు గురైన వీర మరణం పొందటం చరిత్ర సుప్రసిద్ధం. వీరవాసనం కాపురస్తుడు భూపతిరాజు సుబ్బ తాతరాజు గారు ఈ ఉద్యమానికి నాయకుడు. వీరు దీర్ఘకాల జైలు శిక్ష, జైల్లో దెబ్బలు, శిక్షలకు గురవడం మనకు తెలిసిందే. చాలా సంపన్న గృహస్థుడైన ఆయన సుక్షేత్రమైన మాగాణి భూమి ఈ ఉద్యమంలో హరింప చేసుకున్న త్యాగం. ఆంధ్రకేసరికి సరైన శిష్యుడిగా పేరు పొందారు. వారిని రాజకీయోద్యమంలో ఆకర్షించింది ఆ దండువారి సుబ్బతాతరాజు గారు. జైల్లో ఉండగానే ఆయన భార్య శ్రీమతి బంగారమ్మ గారు శాసనసభ సభ్యులే. తర్వాత ఇప్పుడు ఆ కుమారుడు విజయ్ కుమార్ రాజా చట్టసభా సభ్యుడు. నారాయణరాజు గారు తంజావూరు జైల్లో బ్యాడ్మింటన్ ఆడుతూ హఠాత్తుగా వీరమరణం పొంది ఆంధ్ర ప్రజలందరినీ దుఃఖితులను చేసి భీమవరం తాలూకా చెందిన యువకుడైన సుబ్బరాజు గారు ఈ జైల్లోనే స్వర్గస్థులవడం మమ్మల్ని మరీ దుఃఖితులు చేసి భీమవరం తాలూకా పత్తిపాడు గ్రామస్థుడు బల్దిపడం కలిదిండి నారాయణరాజు సామాన్య భూవస్తరు పెద్ద కుటుంబాల వాడైన ఆ త్యాగధనుడు తరచు జైళ్ల యాత్రలు చేసి స్వరాజ్య సంరంభాలు విశేష త్యాగాలు చేసి ప్రజల ప్రేమను తోరగొన్న అసంఖ్యాకులకు తాను ప్రతినిధినని అత్యానందం ఆత్మానందం పొందుడే. జైళ్లలో నాకు సన్నిహిత మిత్రుడుగా కూడా ఉండే. ఇప్పుడున్నూ వారి తరచు ఉత్తరాలు రాస్తూ నా యోగక్షేమాలు తెలుసుకుంటూ నాకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పదవి నిర్వహణ. అప్పుడు బళ్ళారులో కూడా మన కాంగ్రెస్ సంఘం ఉంది. శ్రీ నిష్ఠల సోమయాజుడు జిల్లా కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘ వేతనంతో పనిచేస్తోంది. శ్రీ భీమారావు అక్కడ కార్యవర్గ సభ్యుడు. ఆయనకు అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ సంఘ నియమావళికి అనుగుణంగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి ప్రత్యేకంగా మరికొత్తగా ఒక నియమావళి ఏర్పాటు చేసుకోవడం అవసరమని భావించి అలా నియమావళి చిత్తునొకటి రాసి పట్టాధికారి చేత దాని మెరుగులు దిద్దించాం. దీనికి అంగీకరింప చేయటానికి అప్పుడు అనంతపురం జిల్లా తాలూకు కార్యవర్గ సభ్యుడుగా ఉన్న కల్లూరి సుబ్బారావు ఆహ్వానంపై హిందూపురంలో రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుల సభ ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మేము తయారు చేసిన నియమావళి గురించి చర్చలు చాలా ఉత్సాహంగా జరిగి ఆచార్య రంగా, రెబ్బా ప్రగడ, మందేశ్వర శర్మ, తెన్నేటి విశ్వనాథం, మొసలికంటి తిరుమలరావు, ఆత్మకూరి గోవిందాచార్యులు ప్రభృతులు అనేక సవరణలు తీసుకొచ్చి ఈ నియమావళి గురించి సమావేశంలో చర్చకు పెట్టడం,
ఈ నియమావళి ఈ సవరణను కలిపి రూపొందించడం వగైరా కార్యక్రమాలు నేను నిర్వహించే పద్ధతి సభ్యుల ప్రశంసలను అందుకొన్నది. అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు కార్యదర్శుల్లో ఒకరు విధిగా రాయలసీమ వాసి అయి ఉండాలనే తీర్మానం ఆ పదవిలో అంగీకరి నియమావళిలో చేర్చడం. అధ్యక్షత వహించిన పట్టాభిగారు ఉపాధ్యాయులైన ఉపాధ్యక్షులైన కోటిరెడ్డి గారు తమ స్థానంలో కూర్చుండవి మిగతా కార్యక్రమం పూర్తి చేయాల్సిందని ఇల్లూరు గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడడానికి వెళుతున్నానని నాతో చెప్పి తర్వాత పట్టాభి ఆ రాత్రి నాతో ఇల్లూరులో మంచి సభ జరిగింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అక్కడ చేర్చిన ఒక యువకుని పట్టుకువచ్చాను. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతడి పేరు సంజీవరెడ్డి. మంచి కుర్రాడు, చాలా అభివృద్ధికి రాదగిన వాడని చెప్పి నాకు పరిచయం చేయగా నేను ఆ యువకుడిని అభినందించి ఆ యువకుడే ప్రఖ్యాత పురుషుడైన నీలం సంజీవరెడ్డిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై కేంద్ర మంత్రి అయి లోకసభాధ్యక్షుడై ఆనాడు మేము ఎలా ఊహించగలం. హిందూపూర్లో సమావేశం చాలా జయప్రదంగా జరిగింది. మరుసటి సంవత్సరం 1938 జనవరి 16వ తేదీ బెదవాడలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యసంఘం సభ్యుల ఎన్నిక సమావేశం జరిగింది. అధ్యక్షతకు పట్టాభిగారితో ఆచార్య రంగా పోటీ చేశారు. రంగా గారికి 81, పట్టాభిగారికి 141 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి పదవి నాతో పుస్తలపల్లి సుందరయ్య పోటీ చేయగా ఆయనకు 61, నాకు 161. పట్టాభిగారి కంటే నాకు ఎక్కువ ఓట్లు రావడానికి రైతు ఉద్యమంలో నేను పనిచేసి ఉన్నాను. రంగా గారికి ఓటేసిన కొందరు నాకు వేయటం కూడా ముఖ్య కారణం. అప్పుడు ఉపాధ్యక్షుడు కోటిరెడ్డి గారికి పోటీ లేదు. పట్టాభిగారు నేను సంప్రదించుకొని సంయుక్త కార్యదర్శిగా సంజీవరెడ్డి గారిని సూచించి ఆయనకు పోటీ లేదు. రెండవ సంయుక్త కార్యదర్శిగా చింతమనేని బావయ్య చౌదరి ఎత్తు ఓట్లతో. అప్పుడు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడ్డవారు శ్రీకాకుళం ఠాకూర్ రామకృష్ణారావు, విశాఖ వెన్నకోట జగన్నాథ గుప్తా, తూర్పు గోదావరి కళా వెంకట్రావు, పాగోజీ కొమ్మారెడ్డి పెదాంజనేయులు, తూర్పు కృష్ణా దుగ్గిరాల బలరామకృష్ణయ్య, పశ్చిమ కృష్ణా మరుపెళ్ల చిట్టి, గుంటూరు జనాబ్ గౌసు బేగ్, బేబూరి సుబ్బరామరెడ్డి, చిత్తూరు ఆర్వి రామకృష్ణరాజు, బి కడప శ్రీనివాసం మొదలియార్, కర్నూలు ఎన్ శంకర్రెడ్డి, అనంతపురం కలివీడు వెంకట రమణాచార్యులు, బళ్ళారి భీమారావు, మద్రాసు వేమవరపు రామదాసు. జిల్లా కాంగ్రెస్ సంఘ నిర్ణయాలపై వచ్చిన అప్పీల్స్ ట్రిబ్యునల్స్కు నేను అధ్యక్షుడిగా, సంజీవరెడ్డి, ఠాకూర్ రామకృష్ణారావు గారు సభ్యులుగా ఉన్న ప్రథమ సంయుక్త కార్యదర్శులు నిర్వహణ విభాగం చేయటం జరిగింది. చింతమణి భావయ్య చౌదరిగా తెనాల్లో ఆఫీసు పెట్టుకొని రైతు సమస్యలు చూడటానికి, అనంతపురంలో ఆఫీసు పెట్టుకుని సంజీవరెడ్డి గారు కార్మిక విభాగం యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు చూడటానికి ఈ 2 ఆఫీసులకు సిబ్బంది నియామకం చేసి స్థానిక సంస్థలు ఆఫీసు వ్యవహారమంతా నేను చూడటానికి నిర్ణయం అయిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రయాణ ఖర్చులు నేను కానీ పట్టాభి కానీ కార్యసంఘ సభ్యులు కానీ తీసుకుని, రెండవ సంవత్సరంలో కార్యసంఘం సభ్యులు అందరూ 3వ తరగతి ప్రయాణ ఖర్చులు సరైన భత్య ఖర్చులు తీసుకోవటానికి నిర్ణయం జరిగింది. మద్రాసు శాసనసభ లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగరీత్యా పట్టాభిగారు నేను సభ్యులు. నేను ప్రతి సమావేశానికి విధిగా హాజరయ్యే శాసనసభ కార్యక్రమం పార్టీ చర్చలకు వచ్చిన సందర్భంలో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ తరఫున నేను మాట్లాడుతూ ఉండే రుణ విమోచన చట్టాన్ని గురించి నేను ప్రత్యేకంగా పరిశీలించి కొన్ని భావాలను ఏర్పరచుకొని వాటి విషయమై ప్రకాశం పంతులు గారితో చెప్పగా
ఆయన ముఖ్యమంత్రి రాజగోపాలాచారితో చెప్పమన్నారు. రాజాజీతో సమావేశం. మిత్రుడు వెంకట్రావు, పళ్ళంరాజు గారులతో సంప్రదిస్తే రాజాజీ ఇంటర్వ్యూ ఇవ్వటమే కష్టం, ఇంటర్వ్యూ దొరుకుతుందా? నేను వారి ఇంటికి వెళ్ళి వారి చెప్పినట్టు ఇంటర్వ్యూ సంపాదించడం కష్టమే. నేను వచ్చినట్టు కార్డు పంపిస్తే ఆయన కాళేశ్వరరావు పంతులు గారితో కలిసి బిల్ డ్రాఫ్ట్ చేస్తున్నారు, మీరు ప్రకాశం గారితో మాట్లాడండి అని వారి వ్యక్తిగత సహాయకుడు సమాధానం నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున రుణ విమోచన చట్టాన్ని గురించి కొన్ని సూచనలు చెయ్యటానికి వచ్చా. ప్రకాశం గారితో మాట్లాడగా మీతో మాట్లాడమన్నా. నాకు ఆఫీస్ పనులున్నాయి, ఈ రాత్రే తిరిగి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా తిరిగి సమాధానం రాసివ. దానిపై రాజాజీ నన్ను రమ్మనగా వెళ్ళగానే 15 గంటలో మీరు పూర్తి అయ్యారు. మేము ఇతర పనులు చూసుకుంటున్నా. నేను చాలా తొందరలో తెలుగులో మాట్లాడటం మీరు ఇంగ్లీష్లో చెప్పలేరా? నేను ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాను. తెలుగు అయితే మీరిచ్చిన వ్యవధిలో పూర్తి చేస్తానంటే నాకు తెలుగులో వినడం కూడా ఇష్టమే. మీరు తెలుగులో అంత వేగంగా చెబితే నేను అర్థం చేసుకోలే. నెమ్మదిగా నేను వారికి నా సూచనలన్నీ తెలుగులో చెప్పా. అరగంట పైన ఈ విషయమై ప్రకాశం వరదాచారి, విశ్వనాథం, వెంకట్రావు ప్రభుత్వులు నా సంభాషణ గురించి నేను పట్టుదలగా ఇంటర్వ్యూ తీసుకొని నా వాదన రాజాజీకి వినిపించినందుకు వాడు నన్ను ఎంతో మెచ్చారు. నేను నా భూముల వ్యవసాయానికి తగిన ఏర్పాటు చేసుకొని బంధంలోనే ఉండి నా కాలాన్నంతా కాంగ్రెస్ కార్యనిర్వహణకే వినియోగి నెలకు 15 రోజులు తక్కువ లేకుండా జిల్లాలన్నీ తిరుగుతూ ఉండేవాడు. కాంగ్రెస్ సందేశాన్ని నలుమూలలా వ్యాపింపచేయడానికి బహిరంగ సభలు చేస్తూ ఉపన్యసిస్తూ ఉండే. నాతో కొన్ని సందర్భాల్లో మహావక్త దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారిని కూడా తీసుకువెళ్తూ ఉండే. జిల్లా తాలూకా ఆఫీసుల జమా ఖర్చుల లెక్కలను, మీ బుక్ వగైరాలు నేను స్వయంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చేవాడు. కాంగ్రెస్ సభ్యుడు ఖద్దరు ధారణ విధిగా పాటించేట్టు హెచ్చరికలుండే. కాంగ్రెస్లో ఎన్నికల పదవులు వచ్చేవారికి విధిగా ఈ నియమం పాటింపబడి జిల్లా తాలూకా కాంగ్రెస్ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశాలు తరచూ రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యులతో పాటు జరిపి కాంగ్రెస్ నిర్వహణ గురించి ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ బులెటిన్ 3 నెలలకొకసారి ప్రకటిస్తూ ఉండే. నా ఉత్తర ప్రత్యుత్తరాలు పరిష్కరించుకొని ఆఫీస్ చక్కగా ఉన్నందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆచార్య కృపలాల్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ మమ్మల్ని అభినందించి అన్ని జిల్లాల తాలూకా కమిటీలు జమా ఖర్చు లెక్కలను తనిఖీ చెయ్యడానికి ప్రత్యేకంగా ఒక ఆడిటర్ నియమించడం జరిగి ఫోర్జరీ సభ్యత్వాన్ని పరీక్షించడానికి 6 ఇన్స్పెక్టర్లు కూడా నియమించి కొంత కట్టుదిట్టంగా వ్యవహరించిన నెల్లూరులో, కృష్ణా జిల్లా గుడివాడలో తాలూకాలో, పశ్చిమ కృష్ణాలో మేము కొంతమంది విమర్శలకు గురి కావటం మా మీద అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి పితూరీలు వెళ్ళడం జరుగుతోంది. అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ సంఘ కార్యదర్శి ఆచార్య కృపలాని దాదాపు అన్ని సందర్భాలు మా నిర్ణయానికే ఎక్కువ విలువని తీర్పులనిచ్చి క్రమశిక్షణ ఎక్కువ ప్రాముఖ్యంగా ఇవ్వబడి ఈ సంవత్సరమే అన్ని జిల్లాలలో ఉన్న 33 మున్సిపాలిటీలు మేము అధ్యక్షులు నిర్ణయించాల్సి. అప్పుడు స్థానిక సంస్థల మంత్రిగా ఉన్న బెదవాడ గోపాలరెడ్డి గారి వివాహ సందర్భంగా నెల్లూరులో మా కార్యసంఘ సమావేశం జరుపుకొని 33 మంది అభ్యర్థులు నియమించని నెల్లూరు, గుంటూరు మినహా అంతటా కాంగ్రెస్ సభ్యులు జయం పొంది ఈ 2 చోట్ల కాంగ్రెస్ నిర్ణయాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల్లో 2 సందర్భాల్లో మాకు అభిప్రాయ భేదాలు ఉన్న అధ్యక్షుల భావానుగుణ్యంగానే మేము ఏకగ్రీవ నిర్ణయాలు క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి నేను, భావయ్య చౌదరి గారు, నెల్లూరు రామదాస్ పంతులు గారు, గుంటూరు వెళ్ళాం. క్రమశిక్షణ చర్య ఒకనొక రాజీ జరిగిన 2 చోట్ల మున్సిపల్ కౌన్సిలర్ల అభిప్రాయాన్ని ప్రత్యేక విలువలు మేము ఇవ్వకుండా కొంత అధికార దర్పంతో ప్రవర్తించాం అనే అభిప్రాయం నాకు కలిగి కొంత సామరస్య భావంతో పెద్దల అభిప్రాయానికి పూర్తిగా విలువ ఇచ్చి ఉంటే ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందేవారని క్రమశిక్షణ చర్య అవసరం ఉండేది కాదని నేను
ఈ విషయాన్ని సంఘ కార్యవర్గ సభ్యులు దాదాపు అందరితో కార్యదర్శులు శ్రీయుత కళా వెంకట్రావు, సంజీవరెడ్డి గారు ఇద్దరు పూర్తిగాతో నాతో ఏక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రెవెన్యూ శాఖను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారికి ఇవ్వడం జమీందారీ రైతులకు ఉత్సాహం కలిగి జమీందారు చూపే నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడానికి రైతులు సంఘటితులే. మునగాలలో జమీందారీ రైతు సమస్యలు చాలా కష్టతరంగా బెదవాడలో చేరిన రైతు జమీందారు పెద్దల సమావేశంలో మిత్రుడు బిఎన్ మూర్తి కృషి ఫలితంగా నన్ను మధ్యవర్తిగా ఉభయులు అంగీకరి ఈ సమస్య నేను చాలా కష్టపడి పరిష్కరి 1938 సంవత్సరం జనవరి 15 షరతులతో ఒక అవార్డునిచ్చారు. అది బ్రహ్మయ్య అవార్డుగా ప్రఖ్యాతి చెంది రైతులకు తృప్తినిచ్చి అందులో నాపై పిడికి రామకోటయ్య, పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పోతిన గణపతిరావు పంతుడు, ఎన్నేని సుబ్రహ్మణ్యం గారు హెచ్చుగా సాగింది. కలెక్టర్ భాస్కర్ రావు నాయుడు, జిల్లా సూపరింటెండెంట్ సంజీవ పిల్లే గారు నాకు ఇచ్చిన సహకారం ప్రత్యేకంగా ప్రశంసనీయం. అప్పటికి తహసీల్దారు న్యాసం సత్యనారాయణ గారు ఆయా గ్రామాలు నాతో వచ్చి నాతో సహకరించారు. వీరికి నా ప్రశంసలు. రేపు బ్రహ్మయ్య అవార్డు మునగాల రిపోర్ట్ ఏమిటో రేపు తెలుసుకుందాం.